ఆచార్య శంకరులు గచ్చత్ వ్యాఖ్య. అనంతశయనుడు పరమేశ్వర భక్తులైన వీరశైవులందరినీ అద్వైత ప్రచారకులుగా మార్చి అచటి నుండి వైష్ణవులు నివసిస్తున్న అనంతశయన క్షేత్రంను ప్రవేశించి అనంత పద్మనాభుని దర్శనం చేసుకున్నారు. అత్యంత సుందరము పరమ పవిత్రముమైన ఆ క్షేత్రంలో సుమారు 35 రోజులు నివసించుచు అనంత పద్మనాభ స్వామిని సేవించాలని శ్రీ శంకరులు నిర్ణయించారు. అనంతశయన క్షేత్రానికి ఈ కాలంలో తిరువనంతపురం లేక త్రివేంద్రం అని వాడుకలో ఉంది. ఆ కాలంలో అనంతశయన క్షేత్రంలో నివసించు వారిలో ఎక్కువ మంది వైష్ణవులే. మిగిలిన వారు కూడా వైష్ణవ భక్తులే. శివభక్తులెవ్వరూ ఆ ప్రాంతంలో నివసించువారు లేరు. విష్ణు భక్తులైన వైష్ణవులలోని ఆచార వ్యవహారములు మిగిలిన వారి కంటే విలక్షణంగా ఉంటాయి. వైష్ణవులు, విష్ణు భక్తులు, భాగవతులు, పాంచరాత్రులు, వైకానసులు, కర్మహీనులు అని సామాన్యంగా 6 రకములైన శాఖలతో వైష్ణవులు కనిపిస్తున్నారు. శ్రీ శంకరాచార్యుల వారు తమ గ్రామంనకు వచ్చినారని తెలుసుకొనిన వైష్ణవ శిఖామణులందరూ గౌరవంగా శంకరాచార్యుల వారి దర్శించుకున్నారు. నమస్కారాలతో స్వాగతం పలికారు. శంకర్లు కూడా వారినందరినీ పేరు పేరున తెలుసుకొనుచు కుశల ప్రశ్నలతో వారి అందరి యొక్క ఆదరాభిమానాలను పొందారు. ఇంతలో వారిలో విష్ణు శర్మ అని వైష్ణవ భక్తుడు లేచి శంకరాచార్యుల వారితో, స్వామి, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు త్రేతాయుగంలో శ్రీరామునిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణునిగా అవతరించి ధర్మస్థాపన చేశాడు. విష్ణు భక్తులైన మేమందరము శ్రీమన్నారాయణ ఉపాసించుచు పవిత్రమైన విష్ణులోక సాయుధ్యాన్ని పొందుచున్నాము. పూర్వకాలంలో కౌండిన్య మహర్షికి సాక్షాత్కరించిన అనంత పద్మనాభుణ్ణి నిరంతరం సేవించుచు మా జీవితాలను సార్థకం చేసుకుంటున్నాము. మేమందరం ప్రతినిత్యం వైష్ణవ యాగములను చేస్తూ భక్తుల చేత చేయిస్తూ పవిత్రంగా ఉంటున్నాం. వైష్ణవులైన మాలో కొందరు కర్మనిష్టాపరాయణులు ఉన్నారు, బ్రహ్మ గురువులు ఉన్నారు, మహాజ్ఞానులు ఉన్నారు. వీరందరి యొక్క ఆదేశానుసారం ప్రతిరోజు అనంత పద్మనాభ స్వామిని వైష్ణవ మత సాంప్రదాయాలతో అర్చిస్తూ జ్ఞానోపార్జన చేస్తున్నాం అన్నాడు. శ్రీ శంకరాచార్యుల వారు విష్ణు శర్మ పలుకులలోని భక్తిని, ప్రపత్తిని గమనించారు. జ్ఞానోపార్జన కొరకు విష్ణు భక్తులు చేయు ప్రయత్నములను మరికొద్ది వివరంగా తెలుసుకోవాలని అనుకున్నారు. వెంటనే విష్ణు శర్మతో, శాస్త్రి గారు, జ్ఞానాన్ని సంపాదించుట కొరకు చేయు పనులు ఏమిటి, ఏ విధంగా ప్రయత్నిస్తున్నారు, ఆ వివరాలు తెలియచేయండి అన్నారు. శంకర్లు వారు తనతో నేరుగా మాట్లాడుటచే విష్ణు శర్మ ఆనందపడిపోయాడు. భక్తితో నమస్కరించాడు. స్వామి, పరాత్పరుడైన శ్రీమన్నారాయణ ప్రమేయం లేనిదే గడ్డి పరక కూడా కదలదు. ఆయన యొక్క పాదపద్మాలను స్మరిస్తూ నారాయణ్ణి శరణు పొంది ఆయన మీద అచంచలమైన విశ్వాసాన్ని ఉంచి మౌనంగా ధ్యానిస్తూ ఉంటే జ్ఞానం దానంతట అదే వస్తుంది అన్నాడు. శంకరాచార్యుల వారు అజ్ఞానాన్ని చూసి జాలిపడ్డారు. అతనికి జ్ఞాన మార్గాన్ని ఉపదేశించాలని సంకల్పించారు. నాయనా, బ్రాహ్మణ వంశంలో జన్మించినంత మాత్రం చేత సంపూర్ణ బ్రాహ్మణత్వం సిద్ధించదు. అందువలన పుట్టిన సమయంలో అందరూ శూద్రులే. కర్మల చేత బ్రాహ్మణత్వాన్ని పొందుతాడు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు 3 సంధ్యలయందు సంధ్యావందనం చేయాలి, 3 కాలములయందు అగ్నిహోత్రాదులను చేయాలి. ఇట్టి వేద విహితములైన కర్మలను బ్రాహ్మణులు చేసి తీరాలి అని వేదాలు శాసిస్తున్నాయి. చేయకపోయినచో ప్రత్యవాయ దోషం వస్తుంది. వేద విహితములైన కర్మలు చేసిన వారికి సర్వశుభాలు కలుగుతాయి. వేద కర్మలు ఆచరించని వాడు నరకాన్ని పొందుతున్నాడు. యతీశ్వరులు కర్మలు చేయనవసరం లేదు. స్నానం, జపం, తపం, దేవార్చన మొదలైన కర్మలను చేయవచ్చు. సర్వకర్మ సంఘ పరిత్యాగులైన సన్యాసులకు కూడా ఇట్టి కర్మలను ఆచరించవలనని శాస్త్రం విధించినప్పుడు సామాన్య గృహస్థుల విషయమై వేరుగా చెప్పనవసరం లేదు కదా. బ్రాహ్మణుడు వేద విహితములైన కర్మలను ఆచరించకుండా విష్ణు పదములను ధ్యానిస్తూ మౌనంగా ఉన్నంత మాత్రం చేత జ్ఞాని కాలేడు, భ్రష్ట బ్రాహ్మణుడు అవుతాడు. కావున మీరందరూ వేద విహితములైన వైదిక కర్మలను ఆచరించాలి. అప్పుడే మీరు బ్రాహ్మణులు అనిపించుకుంటారు అన్నారు. శంకరాచార్యుల వారు సున్నితంగా చేసిన ఉపదేశాన్ని విష్ణు శర్మ గ్రహించలేకపోయాడు.
అతడు ఆచార్య స్వామికి నమస్కరిస్తూ, స్వామి, మా యొక్క వంశంలో మాకంటే 7 తరముల ముందు నా వంటి వాడు ఒకడు ఉండేవాడట. అతడు కొద్దిగా వైదిక కర్మలు చేస్తూ ఉండేవాడట. అప్పుడు మా తాతలు వానిని నిందించి కర్మాచరణను మాన్పించి భక్తి, శ్రద్ధ, విశ్వాసములను అతనికి నేర్పినారట. అప్పటి నుండి మా వంశంలోని వారెవ్వరూ వైదిక కర్మలు చేయుటలేదు అన్నాడు. అతని మాటలలోని మూర్ఖత్వం శంకరునికి కోపం తెప్పించింది. వెంటనే అతన్ని దూరంగా పొమ్మని ఆజ్ఞాపించారు. శంకర్ల వారి ఆదేశం విని విష్ణుశర్మ చాలా బాధపడ్డాడు. దుఃఖం ముంచుకొచ్చింది. వెంటనే శంకరుడు పాదాల మీద పడి రోదిస్తూ నమస్కరించి పలు విధాలుగా ప్రాధేయపడ్డాడు. తనకు జ్ఞానాన్ని ఉపదేశించమని ప్రార్థించాడు. యతీశ్వర, నేను తెలియక కొన్ని పాపాలు చేస్తున్నాను. అది పాపమని తెలిస్తే నేను ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు. ఈ దీనుణ్ణి మన్నించి నాకు సన్మార్గాన్ని ఉపదేశించండి. పశ్చాత్తాపంతో నా యొక్క మనస్సు, శరీరం కాలిపోతుంది అని ప్రార్థించాడు. ఆచార్య స్వామి ఆ దీనుని ప్రార్థనను విని శాంతించారు. విష్ణు శర్మకు ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. కరుణాపూరితమైన తన యొక్క చూపులతో అతని యొక్క దోషాలన్నింటినీ కడిగివేశారు. పరిశుద్ధ శరీరులు, పవిత్రాత్మలైన భాగవతులందరినీ ఉద్దేశించి భగవత్పాదుల వారికి పంచాయతన పూజా విధానాన్ని ఉపదేశించారు. అదే ముక్తి మార్గమని సప్రమాణంగా వివరించారు. భగవద్భక్తులారా, కొన్ని వేల కోట్ల జీవరాశులలో మానవులై జన్మించుట మన అదృష్టం, పూర్వజన్మ సుకృతం. మానవ జన్మ నుండియే జీవుడు ముక్తి మార్గాన్ని పొందుచున్నాడు. అట్టి ముక్తి మార్గాన్ని సులభంగా పొందు ఉపాయాలను తెలియచేస్తాను. పరమశివుడు, శ్రీ మహావిష్ణువు, ఆదిత్యుడు, పార్వతి, గణపతి అనువారు 5 దేవతలు ఉన్నారు. వీరందరినీ సమాన బుద్ధితో ఉపాసన చేయండి. ఈ దేవుడు గొప్పవాడు, ఈ దేవుడు చిన్నవాడు అని సంకుచిత బుద్ధిహీనులైన భక్తులకు మాత్రమే ఉంది. ఈ దేవతలలో ఎక్కువ తక్కువ అను భేదం లేదు. అందరూ సర్వశక్తి సంపన్నులే. అందరూ మానవ కళ్యాణం చేయువారే. అందరూ సర్వశుభములను కలిగించి కోరికలను తీర్చువారే. పంచాయతన బుద్ధితో 5 దేవతలను పూజించి సర్వం శ్రీ బ్రహ్మార్పణమస్తు అని మీ తపస్సును భగవద్దర్పణం చేయండి. దాని వలన మనలోని అహంకారం తరిగిపోతుంది, అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. పరిశుద్ధమైన అంతరాత్మలో పరమాత్మ ప్రతిబింబిస్తాడు. పరమాత్మ సముద్రం అంతటి వాడైతే జీవాత్మ నీటి బొట్టు అంతటి వాడు. కానీ ఇద్దరిలోనున్న నీరు అనున్నది ఒక్కటే కదా. అప్పుడు పరమాత్మ జీవాత్మలకు అభేద దృష్టి ఉదయిస్తుంది. రెండిటికి భేదం లేదు అను జ్ఞానం ఏర్పడుతుంది. మోక్షం కలుగుటకు అనేక కారణాలున్నాయి. జీవేశ్వర భేదం నశించినప్పుడే లింగదేహం నశిస్తుంది. దానినే శాశ్వత ఆనందం అంటారు. ఆ సమయంలో మనస్సులో ఎట్టి అనుమాన బీజాలు అంకురించవు అని తత్వరహస్యాలను కొద్దిగా ఉపదేశించారు. భగవద్భక్తులారా, శ్రీ మహావిష్ణువు 4 రకములైన మూర్తులను కలిగి ఉంటాడు. అందులో మొదటిది ఆకాశ స్వరూపము. దానిని గూర్చి చెప్పుటకు గాని విశ్లేషించుటకు గాని కుదరదు. దానిని పరామూర్తి అంటారు. అట్టి మూర్తికి ఏ విధమైన చిహ్నములు ఉండవు. అతడు కేవలం నిర్గుణుడు, నిరాకారుడు, సర్వవ్యాపి. అట్టి వాని రూపంను చిహ్నములుగా మీరు ఏ విధంగా ధరించగలరు? శ్రీ మహావిష్ణువు యొక్క 2వ రూపము వ్యూహము అను పేరుతో ప్రసిద్ధి చెందింది. అది సర్వాంతర్యామిగా ఉంటుంది. దాని రూపాన్ని మీరు ఏ విధంగా ధరించగలరు? ఒకవేళ సామర్థ్యం కలిగి ఆయన యొక్క చిహ్నములను శరీరం మీద ధరించాలి అని అనుకుంటే శిరస్సు నుండి పాదం వరకు కాల్చుకొని జీవశ్చవంలా జీవించండి. ఆ విధంగా చేయలేరు కదా. కావున 2వ రూపాన్ని కూడా మీరు ధరించలేరు. 3వది మీనము మొదలైన అవతారమూర్తి. దీనినే విభూతాలు అంటారు. చేపలు మొదలైన వాటిని లోహముతో తయారు చేసి శరీరమంతా కాల్చుకొనండి. 4వది అర్చామూర్తి. దీనిని సాలగ్రామ శిలలలో తయారు చేస్తారు. శిలారూపాన్ని మీ శరీరం మీద కార్చుకొని జీవించగలరా? శిలారూపాన్ని విడిచిపెట్టి కేవలం శంఖం, చక్రం మొదలైన చిహ్నములను కాల్చి శరీరం మీద ధరించుట వలన ఏమి ప్రయోజనం? అవి శరీరాన్ని పవిత్రం చేయలేవు కదా. భాగవతులారా, శంఖ చక్రాదులను ధరించుట అనున్నది పాషాండ మతానికి చెందియున్నది. పరాత్పరుని ప్రీతి కొరకు సత్కర్మలు చేయాలి. కర్మఫలాన్ని
పరాత్పరునికి సర్వం శ్రీ పరమేశ్వరనమస్తు అని సమర్పించాలి. సమర్పణ బుద్ధితో నీ మనస్సులు పరిశుద్ధమవుతాయి. ఈ విధంగా అద్వైత తత్వ సిద్ధాంతమును ఉపదేశించి భాగవతులు మనస్సులోని సందేహాలను తొలగించి వేసి వారినందరినీ అద్వైతానుయాయులుగా మార్చివేశారు. ఆచార్య స్వామి ఉపదేశించిన తత్వబోధనలు విష్ణు శర్మ మనస్సులో దృఢంగా నాటుకుపోయాయి. నాటి నుండి విష్ణు శర్మ అనుయాయులందరూ పంచాయతన పూజను ప్రారంభించారు. నిత్యం మృత్తికా స్నానం చేసేవారు. మృత్తికా చిహ్నములను పాలభాగం మీద ధరించేవాడు. భస్మచందనాలతో త్రిపుండాలను ధరించుచు నియమ నిష్ఠలతో పంచాయతన పూజ చేయుచు జ్ఞానార్జన పరులై జీవించసాగారు. నాటి నుండి జీవుడు ఈశ్వరుడు వేరు కాదు అనే భేదభావం విడిచి సుస్థిరమైన ఆనందాన్ని అనుభవిస్తూ పవిత్ర జీవనం గడిపారు. ఈ విధంగా భాగవత శాఖకు చెందిన వైష్ణవ శాఖ వారందరూ శ్రీ శంకరాచార్య స్వామికి భక్తులై, సేవకులై, అనుయాయులై, అద్వైత ప్రచారకులై వర్ధిల్లసాగారు. అద్వైత సిద్ధాంత స్థాపన. భాగవతులకు పంచాయతన దేవతోపాసనను ఉపదేశించిన తర్వాత వైష్ణవ మతానుయాయులందరూ శంకర భగవాన్ల వారి బోధనలు వింటూ సత్కర్మలను ఆచరిస్తూ పవిత్రమైన జీవనం సాగిస్తున్నారు. కానీ పాంచరాత్రులు అనుబడు ఆగమ మతస్థులు కొందరు స్వీయ మతాభిమానంతో శంకరుని సమీపించి వారి యొక్క సంశయాలను తీర్చుకున్నారు. ఇంతలో ఒక ఆగమ పండితులు లేచి, యతివర, మోక్షమును పొందుటకు ఆగమ శాస్త్రమే ప్రధానమైన సాధనమని శాస్త్రములు చెబుచున్నవి కదా, పూజా విధానంను వ్రతాచరణ పద్ధతిని బోధించున్నది ఆగమ శాస్త్రమే కదా, అందరికీ అందుబాటులోనున్న సులభ సాధ్యమైన విధానంను విడిచిపెట్టి ఇతర మార్గములను ఆచరించుట న్యాయమా అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా శంకరులు, పండితోత్తమ, నీవు అన్నది చాలా బాగున్నది. సందేహమేలా? నేను ఆగమ శాస్త్రమునకు వ్యతిరేకిని కాదు. అది అందరికీ ఆమోదయోగ్యమైనదే. కానీ ఆగమ శాస్త్రం నందు ఇతర మతముల యొక్క మంత్రములను లేకుండగా చేసి కేవలం వైష్ణవ మతానికి సంబంధించిన వాటిని చెప్పుట సదాచారం కాదు కదా. బ్రాహ్మణులకు గాయత్రి మంత్రం ప్రధానమైనది. దానిని ఆచరించకపోయినచో బ్రాహ్మణ్యం సిద్ధించదు. ఆగమ విద్యలో గాయత్రి మంత్ర ఉపాసన లేకపోవట దోషమే కదా. 100 మారులు విష్ణు సహస్రనామం పారాయణ చేసినప్పటికీ ఒక్కమారు గాయత్రి మంత్రమునకు సమానం కాదే. గాయత్రీదేవికి 5 ముఖాలున్నాయి. అందులోని ఒక ముఖం పైన చంద్రుడు ఉండుటచే ఆమె రుద్రశక్తి, మరి ఒక ముఖం పైన సూర్య తేజస్సు కలిగి ఉండుటచే ఆమె విష్ణుశక్తి స్వరూపిణి. అంత మాత్రం చేత ఆమెను విష్ణు స్వరూపిణిగా కూడా ఉపాసన చేయరాదు. గాయత్రి మహామంత్రం 7 వ్యాహృతులతో ఏర్పడింది. అవి అన్నీ ఓంకారం నుండి ఆవిర్భవించాయి. ఓంకారము పరమశివ స్వరూపము కావున గాయత్రి మంత్రం పరమేశ్వర స్వరూపమే. అందువలన గాయత్రీదేవిని మహేశ్వరీదేవిగా ఉపాసిస్తున్నారు. వేదములన్నీ ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతో ముగింపబడుతున్నాయి. కావున గాయత్రి ఉపాసన పరమశివుని ఉపాసనయే కదా, మీరు దానిని అంగీకరించాలి కదా అన్నారు. శంకర్ల వారి మాటలను విని వ్యాసదాసులను మరొక ఆగమ పండితులు లేచి, ఆచార్య, పూర్వకాలంలో దత్తాత్రేయ యోగీంద్రుల వారు పంచముద్రలను ధరించి ఉన్నారు కదా, ఆయన వలననే మేమందరం కూడా శంఖ చక్రాదులను ధరించుటలో దోషమేమున్నది అన్నాడు. శంకర్ల వ్యాసదాసుని చూస్తూ, నాయన, దత్తాత్రేయుల వారు అవధూత, విష్ణువు అంశలో ఆవిర్భవించిన యోగీంద్రుడు. ఆయన శంఖచక్రాదులను ధరించినట్లు ఎక్కడా ఆధారం లేదే. విష్ణు భక్తులైన ప్రహ్లాదుడు, గజేంద్రుడు, ధ్రువుడు, హనుమంతుడు, ద్రౌపది, గోపికలు, గోపాలురు వీరందరూ శ్రీ మహావిష్ణువు భక్తులే కదా. వీరిలో ఒక్కరు కూడా శంఖచక్రాదులను కాల్చుకొని ధరించలేదే. కానీ ఇట్టి ఆలోచనలన్నీ ఊహాజనితమైన దురాచారములు మాత్రమే. 2 భుజముల మీద మాత్రమే శంఖచక్రాదులను ధరించుట ఎందులకు? కపోలములయందు ఆదిశేషుని ముద్ర, కంఠమున గరుత్మంతుని ముద్ర, జ్ఞానేంద్రియముల మీద ముద్రలు వేసుకొనవచ్చు కదా, అది ప్రమాదమని మానివేయుట యుక్తమా అన్నారు. వ్యాసదాస, శంఖ చక్రాదులను ధరించుట విష్ణుభక్తి కాదు, చివరకు మూఢభక్తి కూడా కాదు, దురాచారం మాత్రమే. దానిని ఆచరించుటయే దోషం. నేనే బ్రహ్మను, భవబంధాలు లేనివాడను అని భావన చేయుచు పరమాత్మను ధ్యానించుటయే ఆత్మజ్ఞానం కలుగుటకు నీ యొక్క మనస్సు అనుకూలమవుతుంది. పరమాత్మ తత్వంను తెలుసుకొనుటయే ముక్తి. ముక్తిని పొందుటకు జ్ఞానం ఒక్కటే ఉత్తమ సాధనం అని వారందరికీ బ్రహ్మోపదేశాన్ని చేసి తృప్తిపరిచారు.
వైఖాన పండితులందరూ ఆత్మానందాన్ని అనుభవిస్తూ అద్వైత మతానుయాయులుగా పవిత్ర జీవనం గడపసాగారు. కర్మహీన శాఖీయులు. వైష్ణవ మతంలో కర్మహీనులని పిలువబడుచున్న మరి ఒక శాఖకు చెందిన నామతీర్థుడను ప్రముఖుడు శంకరుని ఎదురుగా నిలిచి తన యొక్క అభిప్రాయాన్ని తెలియచేయసాగాడు. యతీశ్వర, పాదాభివందనాలు. మాకు సంబంధించిన నియమాలు ధర్మాలు కొన్ని మాకు ఉన్నాయి. మేమందరం వైష్ణవ మతంకు సంబంధించిన వారమగుటచే మమ్ములను కాదనుటకు ఆదిశేషువు కూడా సమర్థుడు కాలేడు. మానవ మాతృలైన మీరెంత? మేమందరం కారణ జన్ములం. మా యొక్క మూల పురుషుడైన సద్గురువు సర్వవ్యాపి అయిన శ్రీ మహావిష్ణువును ప్రార్థించి నా యొక్క శిష్యులందరినీ నీ యొక్క పాదార విందముల యందు శాశ్వత స్థానం కల్పించు స్వామి అని ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు అందులకు అంగీకరించి మా యొక్క వంశం వారందరినీ జీవన్ముక్తిని వరంగా ప్రసాదించాడు. అందువలన మేము ఎట్టి కర్మలను చేయనవసరం లేదు. స్వర్గాది లోకాలలో మాకందరికీ మోక్షం సుస్థిరంగా ఉంది. మీరందరూ కర్మలు చేయుచు సర్వలోక ప్రభువైన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొంది మోక్షమును పొందండి అని ఆవేశంగా తన మనస్సులోని అభిప్రాయాన్ని తెలియచేశాడు. శంకర్ల వారు కర్మహీనుని ఆవేశమును నమ్మకమును విని జాలిపడి, వామతీర్థ, కర్మ చేయని వాడు ముక్తుడెలా అవుతాడు? ఇది మంచి ఇది చెడు అను తేడా తెలియని నీవు పిశాచం వంటి వాడవు. వేద విహితమైన సత్కర్మలను ఆచరిస్తూ దాని యొక్క ఫలితాన్ని భగవద్దర్పణం చేయటమే జ్ఞాన మార్గం. ఫలాపేక్షతో కర్మలు చేయట కర్మ మార్గం. ఏ విధంగా చూసినా నీవు కర్మభ్రష్టుడవే. కర్మలు చేయని నిన్ను శృతులు, స్మృతులు, పురాణాలు శిక్షను విధిస్తున్నాయి. విష్ణునామస్మరణ అను కర్మను కూడా చేయని నీవు విష్ణు భక్తుడవు ఏ విధంగా అవుతావు? నీవు ఆచరించవలసిన ధర్మాలు తెలియచేస్తాను, జాగ్రత్తగా విను. విష్ణు భక్తులు సదా నారాయణ స్మరణ చేయాలి. ధర్మ మార్గంలో జీవించాలి. సత్యమునే పలకాలి. ఇష్టుడు అయిష్టుడు అను భేదం లేకుండా సర్వజీవుల యందు అన్ని ప్రాణుల యందు ప్రేమానురాగాలు పంచుతూ సమబుద్ధితో వ్యవహరించాలి. పరిశుద్ధమైన అంతఃకరణం కలిగి ఉండాలి. బ్రాహ్మణుడు ఎల్లవేళలా వేద విహితమైన కర్మలను స్వయంగా తాను చేస్తూ ఇతరుల చేత చేయిస్తూ ఉండాలి. అంతేకాదు దేవతలనందరినీ సమానంగా పూజించాలి. అగ్నిర్దేవో ద్విజాతీనాం అను వేదవాక్యము వలన అగ్ని కార్యాది కర్మలను బ్రాహ్మణులు ప్రతినిత్యం చేయాలి. విప్రులు కర్మలను చేయుటచే శూద్రత్వమును తొలగిపోయి బ్రాహ్మణులు అగుచున్నారు. కావున సంధ్యావందనాది కర్మలను ఆచరించని బ్రాహ్మణుడు శూద్రునితో సమానం. న కర్మణ న ప్రజయా ధనేన అను వేదవాక్యం యతీశ్వరులకు సంబంధించినది, గృహస్థులకు కాదు అని ధర్మోపదేశాన్ని చేశారు. శంకర భగవత్పాదుల వారి ధర్మోపదేశం కర్మభ్రష్టుల యొక్క జీవితాన్ని మార్చివేసింది. వారందరూ జగద్గురువులకు పాదాభివందనం చేశారు. ఆనాటి నుండి వైదిక కర్మలను చేయుట ఆరంభించారు. మరికొంతమంది ధర్మ మార్గానుయాయులై జ్ఞాన మార్గంను అవలంబించి అద్వైతులయ్యారు. శంకర్లు శిష్య సమేతంగా అచ్చటి నుండి బయలుదేరి సుబ్రహ్మణ్య క్షేత్రానికి బయలుదేరారు. అనంత శయన క్షేత్రం నుండి కుమారస్వామి క్షేత్రానికి వచ్చు సమయానికి ఆచార్యస్వామికి 5 రోజులు పట్టింది. కుమారస్వామి ఆలయ సమీపంలో గల కుమారధారలో పవిత్ర స్నానం చేసి దండక మండలాదులను విభూతిని ధరించి కాషాయాంబరధారి అయి షణ్ముఖ స్వామిని దర్శించుకున్నారు. ఆ రోజు షష్ఠి పర్వదినమగుటచే వేల మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకున్నారు. వారందరూ శంకరాచార్య స్వామితో మాట్లాడుటకు తహతహలాడుతున్నారు. అందులో ఒకడు లేచి, యతీశ్వర, మేమందరం పవిత్రమైన బ్రాహ్మణ వంశంలో జన్మించి వేద విహితములైన కర్మలను చేస్తూ ఆది పురుషుడైన హిరణ్య గర్భుణ్ణి సేవిస్తూ సుఖ సంతోషాదులతో జీవిస్తున్నాము. సమస్త జీవకోటికి ముందుగా హిరణ్య గర్భుడు ఆవిర్భవించాడు. అతడే సమస్తమైన జీవజలాన్ని సృష్టిస్తున్నాడు. అతడే పరిపాలిస్తున్నాడు. లయకారుడు కూడా. తదైక్షత అను వేదవాక్యం హిరణ్య గర్భుణ్ణి స్థుతించిందే కదా. మేమందరం హిరణ్య గర్భుని భక్తులమై జటావల్కములను ధరించి కమండలాన్ని చేతబట్టి జీవిస్తున్నాము. హిరణ్య గర్భుడి కంటే గొప్పవాడు లేడు కదా అన్నాడు.
శంకర్లు వారి మాటలలోని నిజాన్ని అంగీకరించారు. భక్తులారా, బ్రహ్మాదులందరూ ఎవరి వలన ఆవిర్భవించారు? పరాత్పరుని గురించి తత్వ విచారణ చేస్తే ముక్తి లభిస్తుంది. మోక్షంను సాధించుటకు సగుణోపాసన ప్రధానమైనది కాదు, నిర్గుణోపాసన వలనే జ్ఞానం లభిస్తుంది. సగుణోపాసన నిర్గుణోపాసనకు సహకరిస్తుంది. బ్రహ్మమును ఆశ్రయించిన ఉపాసన చేసిన జ్ఞానం రాదు. బ్రహ్మతత్వంను తెలుసుకొనుటయే జ్ఞానం. జ్ఞానమే మోక్షదాయకం. కావున నేటి నుండి మీరు చేయు ఉపాసనలలోని తత్వాన్ని గ్రహించండి. సగుణోపాసనలో తన్మయత్వం చెందక నిర్గుణోపాసనను స్వీకరించండి. హిరణ్యగర్భ ఉపాసనలోని తత్వమును ఆంతర్యమును గ్రహించి బ్రహ్మ పదార్థం కొరకు విచారణ చేయండి అని ఉపదేశించారు. శ్రీ శంకర్ల బోధనలను వారిలోని అమాయకత్వాన్ని దూరం చేశాయి. బ్రహ్మ పదార్థంను శ్రవణ మనన నిధిధ్యాసం ద్వారా గ్రహిస్తూ జ్ఞానవంతులై అద్వైత సిద్ధాంతానుయాయులై భగవత్పాదుల శిష్యులై సుఖజీవాన్ని సాగించ ప్రారంభించారు. అగ్నిదేవతోపాసకులు హిరణ్య గర్భోపాసకులు ప్రశాంత చిత్తులై వెళ్ళిపోయిన తర్వాత అచ్చటనే ఉన్న అగ్నిదేవతను ప్రధానంగా ఉపాసించు భక్తులలో ఒకడు లేచి, శంకరాచార్య నమస్కారం. మేమందరం అగ్నిహోత్రుని ప్రధానంగా ఉపాసించువారం. మాకందరికీ ఆచార్యుడు అగ్నిహోత్రుడు మాత్రమే. అగ్నిహోత్రుడు లేనిదే వైదిక కర్మలు జరగవు కదా. కావున వైదికాచారముల కంటే అగ్నియే గొప్పవాడు. సృష్టికి పూర్వం అగ్నిహోత్రుడు ఒక్కడే ఉన్నాడు. దేవతలందరూ అగ్ని నుండి ఆవిర్భవించారు. దేవగణముల యందు ప్రధానమైన వాడు మహావిష్ణువుగా కీర్తింపబడుతున్నాడు. కర్మాచరణ పరాయణులు సమర్పించిన హావిస్సులను ముందుగా అగ్నిహోత్రుడే స్వీకరించి తర్వాత దేవతలకు అందజేస్తాడు. వేదం అగ్నిహోత్రునికి ప్రముఖమైన ఉన్నత స్థానం కల్పించింది. అట్టి అగ్నిహోత్రుని ఉపాసించి మేమందరం ధన్యులమవుతున్నాము. సర్వ పాపహరుడు జ్ఞానప్రదాత అని వేదములు అగ్నిని కీర్తిస్తున్నాయి. కావున అగ్ని ఉపాసన వలననే మోక్షం లభిస్తుంది. మిగిలిన మార్గములన్నీ నిరర్థకములే, జీవన భృతికి ఏర్పాటు చేసినవే అన్నాడు. అగ్నిదేవతోపాసకుల మాటలను విని, ఉత్తములారా, అగ్నిదేవుని గురించి మీరు చెప్పిన మాటలన్నీ వేదముల యందు చెప్పినవే. కానీ కొన్ని ముఖ్యమైన విషయముల యందు మీరు భ్రాంతి పడుచున్నారు. దేవతలు అందరికంటే అగ్ని తక్కువవాడు, కానీ అందరికీ కావలసిన వాడు. దేవతలలో శ్రీ మహావిష్ణువు ఉత్తమోత్తముడు. దేవతలు మధ్యము. దేవతలందరికీ హావిస్సును అందించు పనిని సమర్థతతో ధర్మబద్ధంగా అందించువాడు అగ్నిహోత్రుడు. అగ్ని ప్రధానమైన దేవతయే, అందులో అసత్యం ఎంతమాత్రం లేదు. మీరు అగ్ని అను పదమును ఆత్మ అని భావించుకొనండి. అగ్నియే ఆత్మతత్వము. సృష్టికి పూర్వం అగ్ని కూడా లేదు, ఆత్మతత్వం ఒక్కటే ఉన్నది. కావున ఆత్మను ధ్యానించండి, సేవించండి, అదే మోక్ష మార్గము అని ఉపదేశించారు. అగ్ని ఉపాసకులు అందరూ తమ యొక్క అజ్ఞానమును గ్రహించి ఆచార్య స్వామికి శిష్యులై పాదాభివందనం చేశారు. సౌర మతస్థులు సూర్యుని మాత్రమే ప్రధాన దేవతగా ఉపాసించుకొందరు. శంకరాచార్యుని స్వామికి నమస్కారం చేస్తూ, ఆచార్య, అన్ని మతముల కంటే చాలా గొప్ప మతాన్ని వివరిస్తాము. మా యొక్క అభిప్రాయములను విని ఆనందించండి. ఎవరికి వారే తమ మతమే గొప్పదని చెప్పుకొని భ్రమపడుతున్నారు. అందులో మీరు కూడా ఉన్నారని గ్రహించండి. ఆచార్య, వేదములన్నీ ప్రధానమైన దేవతగా సూర్యుణ్ణి స్తుతిస్తున్నాయి. అన్ని లోకములకు సూర్యుడే నేత్రము వంటివాడు. అతడే త్రిమూర్త్యాత్మకుడు, సృష్టి స్థితి లయములకు కారకుడు. ఆదిత్యుడే పరబ్రహ్మము అని శృతులు చెప్తున్నాయి. వేదాధ్యయన పరులందరూ సూర్య మహామంత్రమైన శ్రీ గృని సూర్య ఆదిత్య అను మంత్రంను జపిస్తూ ఉంటారు. సూర్యోపాసకులందరూ ఎర్రచందనం ధరిస్తారు, ఎర్రని పుష్పాలను ధరిస్తారు. సామాన్యంగా సూర్యదేవతోపాసకులు 6 రకాలుగా కనిపిస్తున్నారు. ఉదయిస్తున్న భాస్కరుణ్ణి బ్రహ్మదేవతగా ఉపాసించువారు మొదటి రకం వారు. మధ్యాందిన మార్తాండుని ఈశ్వరునిగా ఉపాసించువారు రెండవ రకం వారు. సూర్యాస్తమయ ఆదిత్యుణ్ణి సర్వలోక రక్షకుడైన విష్ణుమూర్తిగా మరికొందరు ఉపాసిస్తున్నారు. 4వ వారు సూర్యుణ్ణి
త్రిమూర్త్యాత్మకంగా సేవిస్తున్నారు. 5వ రకం వారు అనంత విశ్వంలో సూర్య భగవాన్ని ఎచ్చటైనా దర్శించి ఆనందాన్ని అనుభవిస్తూ ఉపాసిస్తున్నారు. వీరు సూర్యుని దర్శించకుండగా ఆహార పానీయములను కూడా స్వీకరించరు. వర్షాదులు అధికముగా వచ్చినప్పుడు ఆకాశమంతా దట్టమైన మేఘమండలం వ్యాపించి సూర్యబింబం కనిపించని రోజున వారికి దుర్దినమని భావిస్తూ దుఃఖిస్తారు. ఆ రోజు వారు ఏ పని చేయరు. 6వ రకం వారు సూర్య భగవాన్ని తప్ప ఇతరులను పూజించరు. నుదుటి మీద, భుజము మీద, వక్షస్థలం మీద సూర్యమండల చిహ్నాలను ధరిస్తారు. ఈ విధంగా 6 రకముల వారు నిరంతరం సూర్యున్ని ఉపాసించుచు పవిత్రంగా జీవిస్తున్నారు. పురుష సూక్తమంతయు సూర్యుని గొప్పతనమును వర్ణించింది. రుద్ర సూక్తం కూడా సూర్యుని స్తుతించింది. కావున వేదముల చేత స్తుతించబడు సూర్యుడే అందరికంటే గొప్పవాడు అని శంకర్ల వారికి మనవి చేశారు. అరుణ, సూర్య, భాను, చంద్ర, తపన, మిత్ర, హిరణ్యరేత, రవి, అర్యమ, గభస్తి, విష్ణు, దివాకర అను 12 పేర్లతో వేదం సూర్యుణ్ణి కీర్తించింది. దాతార్యమ మిత్రశ్చ వరుణ ఇంద్రవివస్వాన్ పూషా పర్జన్యః అంశుః భగః త్వష్టః విష్ణుః అను 12 పేర్లు కూడా ఉన్నాయని పాఠాంతరం కనిపిస్తుంది. పై రెండిటి యందు విష్ణునామం ఉండుటచే సూర్యుడు విష్ణువు ఇద్దరు ఒక్కటే. కావున భగవంతులందరికంటే సూర్యుడే గొప్పవాడు, అతనినే ఆరాధించాలి అన్నాడు. సౌరమతానుయాయుల అభిప్రాయాన్ని సాదరంగా స్వాగతించారు. వారి కర్మనిష్టను ఆనందించారు. కానీ సౌరమతంలోని చిన్న చిన్న లోపాలను సవరించాలి అనుకున్నారు. నాయన దివాకరుడా, సూర్యభగవాను మీద మీకు గల గౌరవానికి ఆనందిస్తూ మిమ్ములను నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. కానీ మీరు చిన్న చిన్న విషయములను తెలుసుకొనలేక చిక్కుల్లో పడిపోతున్నారు. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత అను వేదవాక్యాన్ని మీరు వినలేదా? అనగా పరబ్రహ్మం యొక్క మనస్సు నుండి చంద్రుడు, నేత్రముల నుండి సూర్యుడు పుట్టినట్లు తెలియచున్నది కదా. యజ్జన్యం తన్నశ్యం అను వాక్యముచే పుట్టిన ప్రతి వస్తువు నశించి తీరవలసినదే. మహాప్రళయకాలంలో విశ్వంలోని గోళములన్నీ అంతరించిపోతాయి. అప్పుడు సూర్యచంద్రులు కూడా ఉండరు. ఒక్క పరబ్రహ్మం మాత్రమే శాశ్వతమైనది. పరమాత్మ యొక్క ఆదేశం చేతనే గాలి వీస్తోంది, సూర్యుడు ఉదయిస్తున్నాడు, అగ్ని ప్రకాశిస్తుంది, ఇంద్రుడు స్వర్గాన్ని పరిపాలిస్తున్నాడు, యముడు జీవరాశుల ప్రాణాలను హరిస్తున్నాడు. కాలం నిత్యం నడుస్తూనే ఉంది. పరమాత్మ యొక్క ఆదేశానుసారం తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న సూర్యుడు పరమాత్మ ఎలా అవుతాడు? పరబ్రహ్మ యొక్క ప్రకాశం చేతనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అని వేదవాక్యములు తెలియచున్నాయి. కావున మీరందరూ సూర్యారాధన చేయుచు ఆత్మతత్వాన్ని తెలుసుకోండి. పరమ పవిత్రమైన ఆత్మతత్వం నుండి నిత్య సత్యమైన జ్ఞానంను సంపాదించి మోక్ష సామ్రాజ్యాన్ని యథేచ్ఛగా అనుభవించండి అని ఆశీర్వదించారు. శ్రీ శంకర భగవత్పాదులు సౌరమతంలోని దోషాలను తెలియచేసి వారినందరినీ సన్మార్గ ప్రవర్తకులుగా చేయుటను చూచిన వారందరూ ఆనంద ఆశ్చర్యాదులతో నిశ్చయిష్టులైపోయారు. ఇప్పటి వరకు శ్రీ శంకర్లు సుమారు 4,000 మంది శంకరానుయాయులుగా మారిపోయారు. అందులో కొందరు నాట్యం చేస్తున్నారు, మరికొందరు శంఖాలు ఊదుతున్నారు, మరికొందరు మంత్రాలు చదువుతున్నారు, కొందరు వింజామరలు వీస్తున్నారు, కొందరు నెమలి పింఛములను ధరించి నాట్యం చేయనారంభించారు. ఈ విధంగా శిష్యవర్గమంతయు ఆనందోత్సాహాదులతో శంకర్లను సేవించుచున్నారు. ఆయనలో ఎట్టి మార్పు లేదు, అహంకారపు ఛాయలు లేవు. చిరునవ్వుతో వారందరినీ చూచి నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వదించారు. గానాపతులు దక్షిణ దేశంలో సుప్రసిద్ధ క్షేత్రాలైన అనంతశయన క్షేత్రాన్ని, సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించి అద్వైత మత ప్రచారం చేసిన శంకర్లు లోకంలో సుప్రసిద్ధులై బహుళ ప్రచారం పొందారు. ఇంకా ఎన్నో దివ్యక్షేత్రాలను సందర్శించాలనే కోరికతో అచటి నుండి గణపవరపురాన్ని ప్రవేశించారు. ఆ పురం నందు గణపతి ఆశ్రమంలో నివాసం చేశారు. గణపతిపురం కౌముదీ నది పరివాహక ప్రాంతంలో
ఉంది. కౌముదీ నదిలోని నీరు స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. అందులో శిష్య సమేతంగా శంకరులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం సమీపం నందుగల విఘ్నేశ్వర ఆలయానికి వెళ్ళి మహాగణపతికి షోడశోపచార పూజలు చేసి అందరికీ తీర్థప్రసాదాలను పంచి ఇచ్చారు. గణపతిపురంలో శంకరులు శిష్య సమేతంగా 1 నెల రోజులు ఉన్నారు. అచటగల పూజార్ల యొక్క పూజా విధానాలను, మత విధానంను సునిశితంగా పరిశీలించి అందరి లోపాలను గమనిస్తూ ప్రేమతో వారందరికీ సన్మార్గాన్ని ఉపదేశిస్తూ అద్వైత సిద్ధాంతంను బోధించుచు శిష్యులను తృప్తిపరిచారు. పద్మపాదాచార్యుల వారు పంచాయతన పూజలు చేస్తున్నారు. శిష్యులో ఒకడైన హరబాలుడు అందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాడు. పద్మపాదుడు స్వయంగా తన గురుదేవులకు భిక్షను ఏర్పాటు చేస్తున్నాడు. సాయంకాలంన శిష్యులందరూ 12 సాష్టాంగ నమస్కారములతో శంకర్లకు నమస్కరించేవారు. అనంతరం శంకరాచార్యుల వారు అహం బ్రహ్మాస్మి, తత్వమసి మొదలైన మహావాక్యములతో సర్వలోకములకు కారణభూతుడు, త్రిగుణాతీతుడు, చిదానందుడు, అగమ్యుడు, సత్యస్వరూపుడు, పరిపూర్ణుడైన పరబ్రహ్మను నేనే అని మంగళ వాయిద్యాలతో ఉపదేశించేవారు. గణపతి పురావాసులందరూ ఆనందపడేవారు. మరికొందరు శంకర్ని చూసి అనుమానపడ్డారు. శంకర శిష్యులు చేయుచున్న నృత్యములు, ఆచార్యస్వామి యొక్క బోధనలు గానపత మతస్థులకి నచ్చలేదు. వారిలో ఒకడు శంకరాచార్య స్వామిని సమీపించి, ఆచార్య వందనాలు. మీరందరూ అద్వైత మతమునందున నృత్య తాళాదులతో అనుభవిస్తున్నారు. మీరందరూ అద్వైతానందమును నృత్య తాళాదులతో అనుభవిస్తున్నారు. ఇది పామర్లు చేయు పనిలా ఉంది, కానీ మీ వంటి ఉత్తములు చేయు పని కాదు కదా. వాక్కునకు మనస్సునకు కూడా అందని పరమాత్మను ద్వైతం కాదని అద్వైతమని చెప్పుటకు నాట్యాలు చేయాలా? మీ యొక్క పద్ధతి మాకు నచ్చలేదు. కావున మీరు కూడా నేటి నుండి అత్యంత పవిత్రమైన మా గానపత మతాన్ని స్వీకరించి ఆనందించండి. వేదముల ఆధారంతో గానపత మతం ఆవిర్భవించింది. దీనివల్ల మానసిక శాంతి లభిస్తుంది. చంద్రకళను శిరస్సున ధరించిన మహాగణపతి దేవతాగణములన్నింటికీ అధినాయకుడు. అన్ని లోకములను ఆయనే సృష్టిస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు, లయం చేస్తున్నాడు. కావున మీరందరూ ఈ రోజు నుండి గానపత మతాన్ని స్వీకరించండి అన్నాడు. శంకర్లు చిరునవ్వుతో, గానపతులారా, మీ యొక్క గణపతి పరమశివుని కుమారుడని మీకందరికీ తెలియను కదా. కుమారుడైన గణపతి తండ్రి అయిన శివుని ఆవిర్భావమునకు కారణం ఏ విధంగా అవుతాడు? తండ్రి పుట్టుకకు కుమారుడు కారణమని నిరూపించగలరా? అది ఎంతటి మూఢత్వమో ఆలోచించండి. గణపతి నామములన్నీ పరబ్రహ్మమును బోధించునవే అన్నారు. అందులకు సమాధానంగా ఒక గానపతుడు లేచి, స్వామి, మీరు చెప్పినది నిజమే, కానీ గణపతి యొక్క చిహ్నములను ధరించకుండగా మేమందరం ఆయనకు ఏ విధంగా ప్రీతిపాత్రులమవుతాము అని ప్రశ్నించాడు. శంకర్లు చిరునవ్వుతో, బ్రాహ్మణునకు శిఖా యజ్ఞోపవీతాలు ముఖ్యము, అంతేకాని చిహ్నధారణ కాదు. గణపతి, ప్రజాపతి, విష్ణువు, ఈశ్వరుడు, జీవాత్మ, పరమాత్మ అను 6 శరీరంలోని 6 స్థానాల్లో అధిష్ఠించి ఉంటారు. అందరితో పాటు గణపతి కూడా ఒకడు. ఈ గణపతి దేదీప్యమైన తేజస్సు కలవాడు. అతనిని ధ్యానించాలి. ఆయన పరమాత్వంలో మిళితమై ఉంటాడు. కావున పరమాత్మ తత్వంను తెలుసుకొనుటయే గణపతి పూజ. అదే గణపతి ఆరాధన. గణపతికి పరబ్రహ్మమునకు అభేదమే. కావున మీరందరూ ఆత్మతత్వంను గ్రహించగలిగినచో జ్ఞానులవుతారు. జ్ఞాన దృష్టితో పరమాత్మను ధ్యానిస్తే నిర్గుణ నిరాకార గణపతి తత్వము మీకు బోధపడుతుంది అని ఉపదేశించారు. శంకర్ల వారి ఉపదేశంతో గానపతులందరూ శంకరునికి శిష్యులై అద్వైత మతాభిమానులుగా మారిపోయారు. జయ గణపతి నామంతో ఆ ప్రదేశమంతా మోగిపోయింది. గానపతులలో హరిద్రా గణపతి అను ముఖ్యమైన శాఖ ఉంది. వారు కూడా వచ్చి శంకర్లతో పలు విధాలుగా వాదించి చివరకు శంకర్ల వాక్చాతుర్యానికి, ప్రతిభా పాండిత్యాలకు, సత్యశోధనకు ముగ్ధులై అద్వైత మతానుయాయులుగా మారిపోయి భగవత్పాదుల శిష్యులైపోయారు.
గానపతులలో మహాగణపతి, హరిద్రా గణపతి, ఉచ్చిష్ట గణపతి, నవనీత గణపతి, స్వర్ణ గణపతి, సంతాన గణపతి అను శాఖలు కూడా ఉన్నాయి. వీరందరూ ఒక్కమారుగా శంకర్ల వద్దకు వచ్చి తమ తమ వాదనలను వినిపించారు. వారి వారి ఆచారాలలోని లోపాలను, పూజలలోని దోషాలను వేద విరుద్ధమని శంకర్లు సప్రమాణంగా నిరూపించి గానపతులందరినీ సంతోషపరిచారు. గానపతులందరూ తమ యొక్క దోషాలను తెలుసుకొని అద్వైత మతానుయాయులుగా మారిపోయారు. వారందరికీ పంచాయతన పూజా విధానాన్ని శంకర్లు బోధించారు. గణపవరంలోని ఇతర మతస్థులందరినీ అద్వైత సిద్ధాంత ప్రచారకులుగా తీర్చి తన యొక్క జైత్రయాత్రను సాగిస్తూ శంకర భగవత్పాదుల వారు కాంచీపుర క్షేత్రానికి బయలుదేరారు. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయకా. మోక్షంనకు ద్వారం వంటి 7 నగరములలో ఉత్తర భారతంలోని కాశీ, దక్షిణ భారతంలో కాంచీపురం అత్యంత ప్రధానమైనవి. భూమి పుట్టిన నాటి నుండి పైన చెప్పిన 7 నగరాలు ఏర్పడ్డాయి. అందులో కాంచీ క్షేత్రం బీజస్థానం. ఈ క్షేత్రం యొక్క నామస్మరణ చేసినంత మాత్రం చేతనే సర్వ పాపాలు నశిస్తాయి. మోక్షద్వారమైన కాంచీపురం అమందానందంతో ప్రవేశించిన శంకర్లు అచటి పరిస్థితులను, ఆచార వ్యవహారములను చూసి ఆవేదన చెందారు. ఆ కాలంలో కాంచీపుర వాసులలో చాలామంది వామాచార పరాయణులై జీవిస్తున్నారు. మంత్రతంత్ర విద్యలతో సామాన్య ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు. మంత్రవేత్తలు చేయు పూజలకు భయపడి భక్తులు అమ్మవారి ఆలయానికి వచ్చుట కూడా మానేశారు. ఇట్టి సన్నివేశాలు శంకర్ల మనసును కలిచివేశాయి. తన యొక్క ప్రతిభతో వామాచారుల యొక్క పద్ధతులను, ఆచారాలను మార్చివేసి శక్తిపీఠమైన కాంచీపురంలో అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేశారు. శుభగ్రహ సంయుక్తమైన సర్వమంగళ యంత్రాన్ని ప్రతిష్ఠించారు. ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. భక్తుల యొక్క అన్ని కోరికలను తీర్చు కల్పవృక్షమైన అమ్మవారికి కామాక్షి అను సార్థక నామధేయమును కూడా సూచించారు. నాటి నుండి నేటి వరకు పరమశాంతమూర్తి అయిన కామాక్షిదేవి అందరి చేత ఆరాధించబడుతూ పూజింపబడుతుంది. అనంతరం కాంచీపుర క్షేత్రం నుండి తామ్రపర్ణి తీర్థానికి బయలుదేరారు. అచటగల పండితులతో సమావేశమై వారికి జ్ఞానబోధ చేశారు. దేవతలు ఎందరున్నారు అని వారు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా దేవతలు అనేక మంది ఉన్నారని చెప్పారు. 33,000 దేవతలు ఉన్నట్లుగా పురాణాలు నిర్ణయించాయని అన్నారు. ఎంతమంది దేవతలున్నా అందరిలో ఉన్నవాడు పరమాత్మ ఒక్కడే, రెండవ వాడు లేడు అని అద్వైత సిద్ధాంతపరంగా వారిని సమాధానపరిచి వారినందరినీ జ్ఞానామృతంలో తన్మయులను చేశారు. తామ్రపర్ణి తీర్థం నుండి బయలుదేరి శిష్యులతో కూడిన వారై ఆంధ్రదేశంలో అడుగుపెట్టి దివ్యక్షేత్రాలను దర్శిస్తూ పవిత్ర తీర్థముల యందు స్నానం చేస్తూ శేషాచల పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. అచట వేంచేసి ఉన్న కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించి అచట ధనాకర్షణ, జనాకర్షణ యంత్రాలను స్థాపించి పూజలు చేసి వైష్ణవ శిఖామణుల ప్రశంసలను అందుకున్నారు. శ్రీ వెంకటేశ్వరుని వైఖానస ఆగమశాస్త్ర ప్రకారము పూజ చేసి పరాత్పరుని దర్శించి శివ విష్ణు స్వరూపాల అభేదాన్ని తెలియచేశారు.